ఈరోజైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో హోమ్ టూర్ హలో సింగరేణి వాళ్ళ హోమ్ వెల్కమ్ టూర్ ఎలా బ్యాక్ టు ఉంటుందో అవర్ ఛానల్. ఈ రోజు చూసేయండి. అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. స్టార్ట్ మా ద మమ్మీ లాగ్. వాళ్ళది హోమ్ టూర్ ఎలా ఉందో చూసేద్దాం రండి. నాన్న ఇంకా వస్తా నాన్న. ఇదైతే హాల్లోనే ఇంకా టీవీ, దివానా బల్ల, ఇదైతే సోఫా సెట్. ఈ దివానా బల్ల మనకు ఎక్కువ లోడ్ పెట్టుకోవడానికి కూడా మా మమ్మీ ఇట్లా చేయించుకుంది, అన్ని పెట్టేస్తా ఉంటది. నుండి రైట్ సైడ్ వెళ్తే దేవుడి రూమ్ ఉంటుంది. ఇక్కడనే రైస్ బ్యాగ్స్, అక్కడ మల్లన్న దేవుడు, ఎల్లమ్మ తల్లి పట్నం, ఇక్కడనేమో శివయ్య ఫొటోస్. ఇవన్నీ కూడా మేము బాగా పూజలు చేస్తారు మా మమ్మీ వాళ్ళు. అదైతే మా హస్బెండ్ కొనిచ్చాడు మా లక్కీకి, మా చెల్లికి అయితే 7 feet. ఇవన్నీ కూడా మా చెల్లవే, అన్ని టెడ్డి బియర్స్. ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. ఇదైతే బెడ్. ఎప్పుడు చేయించాలి మమ్మీ ఇది? 2001 లోనే చేయించిల్లు. ఇవన్నీ బోర్డులు, కిచెన్ రూమ్ కొంచెం చిన్నది కాబట్టి అన్ని ఇందులో పెట్టేశారు. ఇంకా అల్లొకటి బీరో ఉంటది, దేవుడి రూమ్ లో ఇల్లు ఒక బీరో ఉంటది. ఇక బట్టలు, బోర్డులు కూడా ఇల్లనే మొత్తం ఉంటాయి. అయితే డ్రెస్సింగ్ టేబుల్. ఇదైతే కిచెన్ రూమ్, చిన్న కిచెన్ రూమ్. ఇదైతే ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటారు మమ్మీ వాళ్ళు, చూడాలి మరి ఏం చేస్తారా. అయ్యగారు అయితే అది వాస్తు కట్ లేదంట, మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ఇస్తారు. అన్ని గిన్నెలే ఉంటాయి. ఇదంతా కూడా బాల్కనీ. ఇక్కడే కూర్చుంటాము, అక్కడ ఉయ్యాలగుతాం. మా డాడీ కోసమే చేయించుకున్నాడు మా డాడీ అదైతే ఉయ్యాల, టైం పాస్ ఇవ్వడానికి. ఇదైతే ఇల్లు చిన్నగానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇంతవరకు ఓపెన్ క్యాస్ట్ చూసారు వస్తుంది. కదా, నా సింగరేణి మా ఛానల్ డాడీ సబ్స్క్రైబ్ జాబ్ చేసి చేసేది, ఇక్కడ ఓపెన్ క్యాస్ట్ వస్తుంది.